నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేశారు. అంటే ఒక పుష్కర కాలం. పుష్కరం అని ఎందుకంటామంటే నదిలకు పుష్కరాలు వస్తుంటాయి 12 ఏళ్ళకు ఒకసారి, పవిత్ర స్నానాలు చేస్తాం. సో ఈ దేశం కూడా ఆయన 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పవిత్ర స్నానం ఆచరిస్తోంది అనే సంకేతం, అర్థం వచ్చేలాగా దీన్ని చెప్తున్నారు. 12 ఏళ్ళలో మోదీ సాధించిన విజయాలు ఏంటి, ఆయనకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ప్రధానమంత్రిగా మొదటి రోజు ఆఫీసులో అడుగుపెట్టినప్పటి నుంచి ఈరోజు 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఓవరాల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మోదీ, దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్లి గారు. నమస్తే సురేష్ గారు. 12 ఏళ్ళు పుష్కరాలు మనం పవిత్ర స్నానాలుగా భావిస్తాం, పుష్కరాల కోసం ఎదురు చూస్తాం. సో మోదీ పుష్కర స్నానం చేసినట్టేనా? అవును, ఎందుకంటే మనం ఒక 12 సంవత్సరాలు అంటే చిన్న టెన్యూర్ కాదు, ఆల్మోస్ట్ 2.5 టెన్యూర్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు. తో బహుశా ఇంకా 2029లో కూడా మోదీ గారే క్యాండిడేట్గా ఉంటారని అందరికీ ఆశ. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైనా మనం కంపేర్ చేసేటప్పుడు 2014లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత, అంటే ఏప్రిల్ మేలో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు అందరూ అడుగుతున్న ప్రశ్న అదే ఉంటుంది. ఎందుకంటే ఎవరినైనా మీరు అడిగినప్పుడు మీరేం చేశారో అని అడుగుతారు. స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, కంపెనీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీరు సీఈఓగా వచ్చిన తర్వాత మీరేం ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు, రెవెన్యూ ఎంత పెరిగింది, డెవలప్మెంట్ ఎంత జరిగింది, ఇది ఒక ప్రశ్న ఉంటుంది ఎప్పుడు. సో మోదీ గారి దగ్గర కూడా అదే ఛాలెంజ్ ఉండే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఒకటి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత బాగాలేకుండే, ట్యాక్స్ కలెక్షన్ చాలా తక్కువ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది మన్మోహన్ సింగ్ని ఒక్కరిని తప్పు పట్టలేము. మనం జనరలీ మన ట్యాక్స్ కలెక్షన్ 2-3% ఉంటుంది. ఆ టైంలో జిఎస్టీ లేదు, స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు. చెక్ పోస్ట్ల కాడున్న ఏం చెప్తారు, లంచం ఇవ్వడం కల్చర్ చాలా ఎక్కువ ఉండే ఆ టైం. మోదీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన మేజర్గా ఒకటి మహిళల కోసం, జనరల్ పబ్లిక్ కోసం, ఇండస్ట్రీ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఇదన్నీ ఆయన ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఫస్ట్ ఎస్పెషల్లీ 2014 తర్వాత 2015లోనే ఆయన జన్ధన్ యోజన కానివ్వండి, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, మన ఉజ్వల స్కీమ్ కానీ అన్నీ మొదలుపెట్టారు. మనం ఒకటి తర్వాత ఒకటి తీసుకోవచ్చు. ఉజ్వల స్కీమ్ తీసుకుందాం. మన దగ్గర ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో, మనం అర్బన్ సిటీస్లో ఈ గ్యాస్ పొద్దున్న లేవగానే గ్యాస్ ఆన్ చేసి చాయ్ తయారు చేయడము, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత లంచ్ అంతా తయారు చేసుకుంటా. కానీ ఊర్లలో ఉన్న వాళ్ళకి, మహిళలకి కర్రలతోనే నడుస్తుండే పని అంతా, లేకుంటే బొగ్గుతోనే కుకింగ్ చేస్తుండే. అది కూడా చాలా టైం తీసుకుంటుండే, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అదే స్మోక్ వాళ్ళు ఇన్హేల్ చేస్తుండే, చెస్ట్ డిసీజ్ చాలా ఎక్కువ ఉండే. సో మోదీ గారు ఒక మేజర్ రీజన్ తీసుకొచ్చింది ఏంటంటే, సరే వీళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, వీళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఎట్లా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఒట్టిగా ఫ్రీగా ఇచ్చేస్తే మళ్ళీ అది మిస్యూజ్ అవుతుంది. సో ఫ్రీగా ఇవ్వడం బదులు ఆయన ఏం చేస్తారంటే ఉజ్వల స్కీమ్లో ఒక సబ్సిడీ ఎలిమెంట్ పెట్టారు. మీరు ఇంత ఇవ్వండి, నేను ఇంత ఇస్తాను. దాన్ని ఒక టెక్నికల్ పర్స్పెక్టివ్ నుంచి ఆయన చెకింగ్ కోసం బయోమెట్రిక్ వేస్ అన్నీ చాలా మటుకు చేశారు. కేవైసీ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటోళ్ళ లిస్ట్ని తీసేశారు. అది కాకుండా 12 లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళని కూడా తీసేశారు. ఓన్లీ బెనిఫిషరీ, యాక్చువల్ బెనిఫిషరీ. ఉజ్వల స్కీమ్ చాలా పెద్ద హిట్ అయింది. కానీ దాన్ని క్రిటిసైజ్ చేస్తున్న కూడా చాలామంది ఉన్నారు. 6 సిలిండర్ ఎక్కడ సరిపోతుంది, 12 కావాలి కదా అని. ముందు 6తోనే మొదలుపెట్టండి. ఇప్పుడు ఏమైందంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్, ప్రతి పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందు ఒక మేజర్ ప్రామిస్ ఏంటంటే, మీకు సిలిండర్ ఫ్రీగా ఇస్తాం, లేకుంటే సిలిండర్ మీద 500 రూపాయలు ఇస్తాం. దీనికన్నా ముందు ఈ ప్రామిస్ లేకుంటుండే. ఎందుకంటే సిలిండర్ అనేది ఎవరు పట్టించుకోరు, మహిళలు ఆయాలి వాళ్ళకెందుకు అని, డబ్బులు ఇస్తే సరిపోతాయి కదా. ఇప్పుడు మీరు చూడండి, విజయ్ నుంచి సువేందు అధికారి దాకా అందరు ఇదే ప్రామిస్ చేశారు. సరే, వాళ్ళు దానికోసం డబ్బులు వాళ్ళు ఎక్కడి నుంచో జనరేట్ చేసుకుంటారు. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు మేజర్ చేంజ్ అక్కడ జరిగింది. ఒకటి మహిళలతో, రెండవది నేను మహిళల గురించే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళకి చేసిన స్కీములు ఫస్ట్ చేసిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్దాం. రెండవది, మీరు రాజస్థాన్లో మిగతా చోట్ల కూడా చాలా నీళ్ళు లేని చోట్ల చూసుంటారు. మహిళలు కుండలు ఇట్లా పెట్టుకొని చాలా దూరం 2-3 కిలోమీటర్లు నడుచుకొని నీళ్ళు తీసుకొస్తారు. అదే ఒక హాఫ్ డే అక్కడే పోతుంది వాళ్ళది.
ఇన్ఫ్యాక్ట్ ఈ ఉజ్వల స్కీమ్లో వన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఏంటంటే వీళ్ళు పొద్దు ఈ కర్రలతోని బొగ్గులతో నడిపిస్తున్నాడు 11-12 అవుతుంది వీళ్ళు కుకింగ్ అయ్యేదాకా. వీళ్ళు ఎక్కడ పని చేయలేరు. పిల్లల్ని పంపించి హస్బెండ్ని వాళ్ళ రైతు ఉంటాడో ఏముంటాడో కానీ ఎక్కడ పనికి వెళ్తాడో వాళ్ళని పంపించిన తర్వాతనే ఈమె పని చేసుకుంటుంది. ఉజ్వల స్కీమ్ ఏమైందంటే ఈమె 8-9 దాకా ఫ్రీ అయిపోతుంది. దాని తర్వాత ఆమె ఒక చిన్న ఉద్యోగం కోసం ఎక్కడైనా వెళ్తుంది. అదొక పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. అట్లనే ఈ నీళ్ళది కూడా అదే ప్రాబ్లం సమస్య ఉండే. హాఫ్ డే నీళ్ళ పోతుంది. అంత దూరం తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ నీళ్ళు ఒక్కొక్క చుక్కలాగా దాన్ని వాడుకోవాలి. అంత ప్రెషియస్గా నీళ్ళు. అంతే కదండి. సో జల్ హర్ ఘర్ జల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి నీళ్ళు అని చెప్పేసి ప్రతి దాంట్లో మీరు ఇప్పుడు కూడా ఆ సైట్ ఓపెన్ చేస్తే ఇవాళ పొద్దున ఎన్ని కనెక్షన్లు ఇచ్చారో అని డీటెయిల్ దాంట్లో ఉంటుంది. టోటల్ కనెక్షన్స్ ఎంత ఉంది పర్ స్టేట్ బేసిస్, ఇయర్లీ, మంత్లీ, డైలీ మొత్తం మీకు స్టాటిస్టిక్స్ ఉంటుంది. అంత నేరోగా ట్రాక్ చేస్తున్నారు దాన్ని. ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తున్నారు, దాన్ని ట్రాక్ చేస్తున్నారు. వీరు వాడుకుంటున్నారా లేదా. అదే ఉన్నప్పుడు మహిళలకి ఇంకొక మేజర్ స్కీమ్ మోదీ గారు ఏం తీసుకొచ్చారంటే, అది ఆఫ్కోర్స్ మహిళలని చెప్పలేం కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ చేయాలంటే దీంట్లో 3 ఎలిమెంట్లు ఉన్నాయి. ఒకటి జన్ధన్ యోజన, అంటే బ్యాంకింగ్ ఫర్ ద అన్బ్యాంక్డ్. అంటే మన దేశంలో ఆ టైంలో మోర్ దెన్ 50-60% మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. వీళ్ళు పేదోళ్ళు, లేకుంటే మహిళలు. వాళ్ళకి ఎవరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు? బ్యాంక్ అంటారు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి 2,500 వాళ్ళకి పెద్ద అమౌంట్, వాళ్ళకి చేయరు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తుండే ఆ టైం దాకా, వాళ్ళు చెక్లు ఇస్తుండే పేమెంట్గా. చెక్ ఇస్తున్నప్పుడు కొంచెం లంచం తీసుకుంటారు. మీకు గుర్తుంటుంది రాజీవ్ గాంధీ గారు ఒక ఫేమస్ స్టేట్మెంట్, రూపాయి పంపిస్తే ఢిల్లీ నుంచి 15 పైసలు చేరుకుంటుంది. అంటే 85 పైసలు నడిమిట్లో కొట్టేస్తారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి వేస్తే ఆ రూపాయి ఇక్కడికి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా వాడుతున్నారు, ఇదే జన్ధన్ యోజన అని వాడుతున్నారు. దీన్ని కంప్లీట్గా ఒక ప్యాకేజ్గా చేయడంటే మిస్యూజ్ కావచ్చు, డెఫినెట్గా మిస్యూజ్ అవుతుంది. ఆ మిస్యూజ్ని మీరు ఎట్లా ఆపుతారు? ఆధార్తో లింక్ చేయండి, తర్వాత మొబైల్తో లింక్ చేయండి. అప్పుడు వీళ్ళకి వచ్చే పేమెంట్ డీటెయిల్స్ మొబైల్లో వస్తుంది, ఆధార్తో కేవైసీ అవుతుంది. సో జామ్ అని చెప్పి ఒక ప్రాసెస్ తీసుకొచ్చారు. జన్ధన్, ఆధార్, మొబైల్, ఈ 3 వీళ్ళు కంప్రెస్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి ప్రతి స్టేట్ గవర్నమెంట్, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు అన్నీ కంప్లీట్గా ఇప్పుడు వచ్చి పడుతుంది, ఈ బ్యాంక్ అకౌంట్ వచ్చి పడుతుంది. అది రైతులకు ఉండొచ్చు, మహిళలకు ఉండొచ్చు, ఏ స్కీమ్ అయినా కానీ క్యాష్ అనేది లేదు ఇప్పుడు సిస్టంలో. డైరెక్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్ నడుస్తుంది. ఇది మహిళలకు చాలా పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. 4వది మహిళలు మన ముద్రా లోన్లో ఆల్మోస్ట్ 55%, కొన్ని కేసులు 60% లోన్లు అప్లై చేసిన వాళ్ళు మహిళలు. ఇది దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఒక పుష్ జరిగింది. ఎందుకంటే మహిళలకి యూజువలీ, మహిళలు అంటే ఎవరికైనా కానీ పేదోళ్ళకి, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్కి వాళ్ళు కొలాటరల్ పెట్టాల్సి వస్తుంది. లోన్ అడిగితే బ్యాంక్కి వెళ్తే వాళ్ళు మీరు ఇల్లు ఉందా లేదో, ఇంకేమైనా ఉందా, ఎఫ్డి ఉందా, అది ఇవ్వండి, దాన్ని బట్టి మీకు లోన్ ఇస్తూ అంటారు. ఏం ఉండదు వాళ్ళ దగ్గర, ఉంటే కూడా వాళ్ళు భయపడతారు పెట్టడానికి. ఇప్పుడు కొలాటరల్ ఫ్రీ లోన్ అంటే 50,000 నుంచి 10 లక్షల దాకా జన్ధన్ యోజనతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఒకటి ఇది. ముద్రా లోన్ దాని నుంచే వస్తుందన్నమాట బెనిఫిట్. సో ముద్రా లోన్ వచ్చినప్పుడు మీరు చూసుంటారు, ఇప్పుడు దాకా 43 లక్షల కోట్లు డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఇండియాది 1/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కూడా ఇది యాక్సెస్ చేసుకున్నారు. ముద్రా లోన్ చిన్న చిన్న పనులు ఉండొచ్చు, చిన్న కొట్టు ఉండొచ్చు, వెజిటబుల్ షాప్ ఉండొచ్చు, పకోడా సెంటర్ ఉండొచ్చు. అది కాకుండా మన కుట్లు మిషన్ కొనుక్కుంటారు, చిన్న చిన్న వ్యాపారాలు 10 లక్షలే కదా మ్యాక్సిమం. మీరు మంచిగా మీ రీపేమెంట్ బాగుంటుండే మీకు ఇంకా లోన్లు ఇస్తారు ఎక్కువ. కానీ అది లాంచ్ చేసినప్పుడు మళ్ళీ ఆపోజిషన్ పార్టీ వల్ల అది ఎన్పిఏ చాలా పెరిగింది. ఎన్పిఏ ఉంటుందండి, ప్రతి బిజినెస్లో లాస్ ఉంటుంది. 100 మంది ఉంటే 10 మంది లోన్ కట్టలేకపోతారు. అంటే వాళ్ళు మీరు డిఫాల్ట్ చేయలేరు. అట్లా అందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ 50,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు అంటే పాపం వీళ్ళు ఒక 50,000 నుంచి 10 లక్షలే కదా, అది కూడా వాళ్ళు కట్టడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి ఏదో జరిగి ఉంటుంది ఆ టైంలో, ఎస్పెషలీ కోవిడ్ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇది మహిళల గురించి మాట్లాడు. చాలా స్కీమ్స్ ఉన్నాయి మహిళలది, ఇంకా డిస్క్రైబ్ చేసుకుంటే పోతే చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వద్దాం వాసుదేవన్ గారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ 2014 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎండింగ్ టెన్యూర్లో
టోటల్ హైవే లెంగ్త్ మన దేశంలో 91,287, 90,000 కిలోమీటర్లు పెట్టుకోవచ్చు. 91,287 కిలోమీటర్స్ నేషనల్ హైవే ఉండే మనకి. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 2026 దాకా 146,560 కిలోమీటర్లు హైవే. మోర్ దెన్ 50,000 కిలోమీటర్స్ పెరిగింది. దీనికి కారణం ఇంకోటి ఉంది. వాళ్ళ టైంలో అంటే మీరు మన్మోహన్ సింగ్ గారి టైంలో పర్ డే 14 కిలోమీటర్ హైవే పడుతుండే. ఇప్పుడు అది 37 కిలోమీటర్లు అయినాయి. స్పీడ్ పెరుగుతుంది. ఫస్ట్ మోదీ గవర్నమెంట్ కూడా ఫస్ట్ 5 సంవత్సరాల వరకు టైం పట్టింది ల్యాండ్ అక్విజిషన్ కానీ మిగతా విషయం. ల్యాండ్ అక్విజిషన్ యూజువల్లీ హైవేకి స్టేట్ గవర్నమెంట్ చేస్తారు. తర్వాత ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. దాన్ని మళ్ళీ బిడ్డింగ్లో పెడతారు. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి బిడ్డింగ్ చేస్తారు. వాళ్ళకి టోల్ సిస్టమ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు మీరు ప్రతి హైవేలు ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళండి, ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి మీరు అటువైపు మహారాష్ట్ర వైపు వెళ్ళారనుకోండి, హైవేలు చూస్తే మీరే సర్ప్రైజ్ అయిపోతారు. మనం కూడా చాలామంది మీరు కూడా డ్రైవ్ చేస్తారు, నేను కూడా డ్రైవ్ చేస్తాను. టోల్ కట్టాల్సి వస్తుంది అంతే. మన డిస్టెన్స్ సేవ్ అవుతుంది, మన టైర్ క్వాలిటీ బాగుంటుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో దీనికి ముందు కూడా చేయొచ్చు కదా, చేయొచ్చు. కానీ దానికి ఒక పుష్ కావాలి, ఎవరైనా ఉండాలి వెనక నుంచి. మన దేశంలో కల్చర్ అది. పుష్ చేశాక జరగడు మంచి. అది ఒఫీషియల్స్ ఉండొచ్చు, బ్యూరోక్రాట్స్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పుష్ చేయాల్సి వస్తుంది. అది నితిన్ గడ్కరీ గారు చాలా బాగా చేశారు ఆ స్కీమ్. దాంతోపాటు మనం ఇంకొక పెద్ద మార్పు మనం చూసింది ఇండియన్ రైల్వేస్లో. ఒకటి మన ఎలక్ట్రిఫికేషన్ 100% చేసేసాం ఆల్మోస్ట్. దాంతో చాలా పెద్ద సేవింగ్ మనకు డీజిల్లో వచ్చింది. అది కాకుండా వాసుదేవన్ గారు ఇంకొక పెద్ద మార్పు వందే భారత్ ట్రైన్స్ అండ్ నమో భారత్. ఇప్పుడు ఈ వందే భారత్ ట్రైన్స్ అనేది మనకి ఈ టెక్నాలజీ మన దగ్గర ఎప్పుడో ఉండే. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ ఎప్పటి నుంచో ఉంది. మా నాన్నగారు అక్కడ 1960s పనిచేశారు. ఆ టైంలో సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చే ముందు అప్పటి నుంచి ఉంది, అక్కడ టెక్నాలజీ ఉంది. కానీ దాన్ని నడిపించడంలో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా టెక్నాలజీ బయట నుంచి తెచ్చుకోవాలన్నా, లేకుంటే వితిన్ కంట్రీ డెవలప్ చేయాలంటే వాళ్ళకి కొంచెం డబ్బులు కావాల్సి వస్తుంది, వాళ్ళకి దానికి అప్రూవల్స్ కావాల్సి వస్తుంది. అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ వందే భారత్ ట్రైన్స్ నడిపించడంలో, కోచ్లు తయారు చేయడంలో కాదు, ట్రాక్స్ ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది స్పీడ్ కోసం. మన అప్పుడు దాకా ఉన్న ట్రాక్స్ మనది 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళొచ్చు ట్రైన్స్ అంతే. ఇప్పుడు వేసిన రివైజ్డ్ కొత్త ట్రాక్స్ అన్నీ 180 దాకా పోతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, చాలా చోట్ల చెప్పాను కూడా. మొన్న నెల్లూరుకి వెళ్ళాను, ఒక టాక్కి వెళ్ళాను నేను పోయిన నెల. ఆ ఆర్గనైజర్స్ వాళ్ళు నాకు టికెట్ బుక్ చేశారు ఇక్కడ నుంచి, సికింద్రాబాద్ నుంచి నెల్లూరు. పొద్దున 6 చేరితే అక్కడ 12:30 చేరుకున్నాను. ఒక 6 hours అని చెప్పొచ్చు. చాలా కంఫర్టబుల్ జర్నీ ఉండే. బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు, అన్నీ చేస్తారు. దీనికన్నా ముందు కూడా నేను చాలా మటుకు వందే భారత్లో ట్రావెల్ చేశాను. ఈవెన్ మోదీ గారు ఇనాగరేట్ చేసిన వందే భారత్లో కూడా సికింద్రాబాద్ నుంచి నేను వెళ్ళాను. సో తిరిగి వచ్చినప్పుడు రాత్రిపూట వాళ్ళు నాకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో బుక్ చేశారు. చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 9 గంటలు అక్కడ చేరుకుంది. 9 గంటలకు చేరుకున్న ట్రైన్ ఇక్కడికి వచ్చేదాకా పొద్దున్న 8 అయింది. 11 hours. ఎక్కడ 6 hours, ఎక్కడ 11 hours. ఆలోచించండి, అంటే 2 hours లేట్ అయింది అనుకోండి. అది చెప్తున్నాను. సో మనం ఒక వందే భారత్ లాంచ్ చేసిన అన్నిటికంటే పెద్ద క్రిటిసిజం ఏముందంటే వాసుదేవన్ గారు, ఇదంతా రిచ్ పీపుల్కి, పేదోళ్ళకి ఏం లేదు. మిడిల్ క్లాస్ ఎందుకు ఇంత డబ్బులు కట్టి ట్రైన్లు వెళ్తారు, వాళ్ళు వెళ్ళరు, ఫ్లైట్ తీసుకుంటారు కావాలంటే. మీరు ఇప్పుడు ట్రై చేసి చూడండి టికెట్ కోసం, వందే భారత్లో టికెట్ దొరకవు మీకు. ప్రజలు, నేను టోల్ గురించి మాట్లాడాను చూడండి, టోల్ కట్టడానికి రెడీగా ఉన్నారు. మీరు క్వాలిటీ రోడ్లు ఇస్తే, రోడ్స్ ఇవ్వగలిగితే కడతారండి, డెఫినెట్గా కడతారు. వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది, టైర్ వేర్ అండ్ టైర్ తగ్గుతుంది, వాళ్ళు ఎక్కువ స్పీడ్లో చేరుకోగలరు. ఇదంతా ఉంది ఫెసిలిటీస్ అన్నమాట. కానీ అది చేయాలి కదా. ఇది చేయాలంటే ఒక లీడర్షిప్ కావాలి. రైట్ అట్ ద టాప్ ఆ లీడర్షిప్ పుష్ చేస్తూ ఉండాలి. ప్రధానమంత్రి గారి గతిశక్తి ప్రోగ్రామ్ చూడండి, అది కూడా చాలా మటుకు ఇదే, దీని మీద ఫోకస్ ఉంది. గోల్డెన్ క్వాడ్రిలేటర్, దాని పని ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్లనే. ప్రతి చోట ఒక పుష్ జరగాల్సి వస్తుంది. ప్రతి మినిస్ట్రీని రివ్యూ చేస్తున్నారు. 500 కోట్ల కన్నా ఎక్కువ ప్రాజెక్ట్ని ఒక పోర్టల్ వేసి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచే దాన్ని మానిటర్ చేస్తుంటుంది. మీకు బారాముల్లాకి వెళ్ళి ఒక ట్రైన్ ట్రాక్ ఉంది, అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ప్రపోజల్ ఉండే, లేదు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దానికన్నా ముందు, నరసింహారావు గవర్నమెంట్ దానికన్నా ముందు, ఇందిరాగాంధీ గవర్నమెంట్ దానికన్నా ముందు, నెహ్రూ, ఎవ్వరు వేయలేకపోయారు. ఈవెన్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అనిపిట్లా, వాజ్పేయి గారు కూడా.
ఎవ్వరు చేయలేకపోయారు. కానీ మోదీ గారు వచ్చిన దశ చేసి చూపించారు. అది టెక్నాలజీ కొత్తదా కాదు, మన దగ్గరే ఉంది. మన ఇంజనీర్సే పనిచేశారు. ఆర్చ్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు చూడండి చెనాబ్ మీద, ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అది. ఇప్పుడు బారాముల్లా దాకా ట్రైన్ వెళ్తుంది. మణిపూర్లో నేను మొన్న చూశాను, ఒక యాడ్ చూశాను, ఫస్ట్ టైం ఒక ట్రైన్ వెళ్ళిందంట మణిపూర్కి ఇండిపెండెన్స్ తర్వాత. ఆలోచించి, అంటే నార్త్ ఈస్ట్ అంటే మనం పక్కన పెట్టేసాం, కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు కదండి. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటాం ఇంగ్లీష్లో. ఎక్కడో నార్త్ ఈస్ట్ ఏమవుతుంది అక్కడ, భూకంపం వస్తే వరదలు వస్తే అప్పుడు న్యూస్లో ఉంటుంది అంతే. ఇది ప్రాబ్లం. సో ప్రతిదానికి మీరు ఒక మార్పు తీసుకొస్తున్నారు లైఫ్లో. అది వందే భారత్ ఉండొచ్చు, హైవేలు ఉండొచ్చు, జన్ధన్ ఉండొచ్చు, ప్రతిదానికి డిజిటల్ పేమెంట్స్ తీసుకోండి వాసుదేవన్ గారు. డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన క్రైసిస్ అది. అంటే డబ్బులు లేవు, కరెన్సీ సర్క్యులేషన్ తగ్గిపోయింది, లో వాల్యూ నోట్స్ లేదు. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చిదంబరం గారు ఒక ఫేమస్ స్పీచ్ ఇచ్చారు పార్లమెంట్లో, మీరు చూసుంటారు. ఆయన ఆపోజిషన్లో ఉన్నారు ఆ టైంలో, ఇప్పుడు కూడా ఆపోజిషన్లో ఉన్నారు. ఈ కూరగాయలు అమ్ముతున్న మహిళల దగ్గరికి ఎవరు వెళ్తారు, ఆమె దగ్గర ఇంటర్నెట్ ఎక్కడ ఉంది, ఆమెకి ఏం తెలుసు డిజిటల్ పేమెంట్ గురించి, మీరు ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పారు. అదే చిదంబరం కానీ వాళ్ళు తీసుకెళ్ళి అడగాల్సింది. అక్కడ మీరు చదువు లేనని చెప్పిన మహిళ ఆమె ఎట్లా హ్యాండిల్ చేస్తుంది చూడండి పేమెంట్స్. చదువు లేదని చెప్పేసి వాళ్ళకి కామన్ సెన్స్ లేదని కాదు, మన దగ్గర చాలా చదువున వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ ఉండదు వాళ్ళకి. కానీ ఈ మహిళలు కూరగాయలు అమ్ముతున్నారా ఎక్కడైనా కానీ మీరు ఇప్పుడు వెళ్తే పేమెంట్ కోసం వెళ్తే వాళ్ళు పేమెంట్ డిజిటల్లోనే తీసుకుంటారు. నా పర్సు నా బ్యాగ్లో ఎక్కడో పడింది, నాకు తెలియదు, నేను అది ముట్టి వారం అవుతుంది ముట్టి, ఎందుకంటే అది ఎక్కడో పడింది అక్కడ పక్కన. దాంట్లో ఎంత ఉందో నాకు కూడా తెలుసు, బహుశా 2000 రూపాయలు ఉండొచ్చు. కానీ నా ఫోన్ ఉంది కదా, దీంట్లోనే ఆర్టీఐ యాప్ ఉంది, దాంట్లో లైసెన్స్ ఉంది, దాంట్లో ఆర్సీ బుక్ ఉంది, దాంట్లో ఇన్సూరెన్స్ ఉంది, దాంట్లో పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంది, అన్ని ఫోన్లో ఉంది. సో ఈ డిజిటల్ రెవల్యూషన్ తీసుకురావాలని కూడా దానికి ఒక డేటా కానీ, అది మన ఆఫ్కోర్స్ చాలా మటుకు మన ప్రైవేట్ సెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. డేటా వాల్యూ తగ్గించినప్పుడు యూసేజ్ చాలా పెరిగింది. ఆఫ్కోర్స్ చాలామంది రీల్ చూస్తూనే ఉంటారు చూడండి, అది కూడా. ఇంకోటి జరిగింది, ఒక మేజర్ పుష్ ఏంటంటే వాసుదేవన్ గారు వాస్ మేక్ ఇన్ ఇండియా. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మోదీ గారు పిలిపించారు. అప్పుడు అగైన్ పీపుల్ అన్నారు ఇది స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ, చైనా నుంచి తెప్పించుకుంటారు, ఇక్కడ అసెంబ్లీ చేస్తారు, దానికి ఒక స్టిక్కర్ పెడతారు మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. కరెక్ట్ ఉండొచ్చు. మనం 1960s నుంచి ఆ సోవియట్ ప్లానింగ్కి వెళ్ళినాం చూడండి, 5-year ప్లాన్, దాంతో మనం ఇండస్ట్రీ కంప్లీట్ ధ్వంసమైంది. వీ లాస్ట్ ద ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రేస్ టు చైనా అప్పుడే. ఇప్పుడు మనం క్యాచప్ చేయడానికి ట్రై చేస్తున్నాం, చాలా టైం పడుతుంది ఇప్పుడు కూడా. అది ఎప్పుడో చేయాలంటే 30-40 సంవత్సరాల ముందు చైనా అండ్ వీవర్. చైనా అప్పుడే ఆ డబుల్ డెక్కర్ బస్ ఎక్కేసింది, మనం ఆగాం. 80sలో చైనా జీడిపి మన జీడిపి ఈక్వల్ ఉండేది. వాళ్ళు ఎక్కడో పైకి వెళ్ళి 90sలో వాళ్ళు పికప్ అయ్యారు. ఓకే, వాళ్ళ కల్చరల్ రెవల్యూషన్ తర్వాత జరిగిన వాళ్ళ జీక్ అన్న దానికన్నా ముందున్న రూలర్స్ మా ఉండొచ్చు, వీళ్ళతో అందరు ఉండొచ్చు. వీళ్ళు చేసిన మార్పులతోని చైనా కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1 అయిపోయింది. మనందరి ముందు నవ్వుతుండే చైనీస్ ప్రోడక్ట్స్ మీద, ఇది ఏంటి, ఇది క్వాలిటీ లేదు, ఏం లేదని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇది వాసుదేవన్ గారు చాలా ఇంపార్టెంట్ మనిషి. మనం అర్థం చేసుకోవాలి, ఇది ప్రతి దానికి మోదీ గారు అని పుష్ చేయడం అని కాదు, మన ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో మేక్ ఇన్ ఇండియాలో చాలా మటుకు మొబైల్ ఫోన్ చూడండి, ఇప్పుడు కూడా చూసాను నేను, విత్ ఇన్ ఇండియా యాపిల్ సేల్స్ 6 times పెరిగిందంట. ఆలోచించండి, యుఎస్కి పంపిస్తున్న యాపిల్ ఫోన్స్ శ్రీపెరంబదూర్లో తయారవుతుంది. అది కాకుండా చాలా మటుకు కంపెనీస్ అక్కడ ఉంది, అదే ఏరియాలో ఉంది. ఇప్పుడు గుర్గాం వైపు, నోయిడా వైపు కూడా కంపెనీలు ఉన్నారు. పిఎల్ఐ స్కీమ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రొడక్ట్ లింక్ ఇన్సెంటివ్. దాని తర్వాత ఇప్పుడు మనం సెమీ కండక్టర్ మొదలు పెట్టాం, బికాస్ దట్ ఈస్ అనదర్ రెవల్యూషన్ విచ్ వి మిస్డ్ టోటలీ. 1980లో మన దగ్గర సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండే చండీగఢ్ దగ్గర. ఒకరోజు అది సడన్గా ఇట్ కాట్ ఫైర్, అగ్ని ప్రమాదంలో మొత్తం యూనిట్ పోయింది. దాని తర్వాత దాన్ని రివైవ్ చేయడానికి ట్రై చేయలేదు. 80sలో మన అప్పుడే చైనా అంతా అప్పుడు టెక్నాలజీ లేదు, చిప్ టెక్నాలజీ. ఆలోచించండి, కొరియా కూడా అప్పుడు అంత లేదు, టైవాన్ కూడా లేదు. మనం అప్పుడు అంత అడ్వాన్స్డ్గా ఉన్నాం 80sలో, కానీ అది ముందుకెళ్ళలేదు. ఎందుకంటారు? ఇంట్రెస్టెడ్ పార్టీస్ చాలా ఉన్నారు, మన దేశం ముందుకు వెళ్ళకుండా చూసే ఇంట్రెస్ట్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇది మన దాంట్లో అన్నిటికీ స్టోరీ. మనం డిఫెన్స్ తీసుకుందాం వాసుదేవన్ గారు. మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఎందుకంటే మనం వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్, మనం డిఫెన్స్లో ఎక్విప్మెంట్ ప్రతిదాన్ని ఇంపోర్ట్ చేస్తుండే. మనం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ ఉండే, హెచ్ఏఎల్ లాంటిది, అది కూడా స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ ఉండే, రష్యా నుంచి తెచ్చుకొని ఇక్కడ అసెంబ్లీ చేస్తుండే మనం.
మిగులు కానీ మిగతా. తో 400 కోట్లు మన ఎక్స్పోర్ట్స్ ఉండే 2014లో. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అది 38,000 కోట్లకు పెరిగింది. అంటే మీరు కావాలంటే చేయొచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఈకో సిస్టమ్ తీసుకోండి. టాటా బోయింగ్ ఉంది, కళ్యాణి ఉంది, అదానీ ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు అందరూ ఉన్నారు ఇక్కడ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. మనం లోకలీ మేక్ ఇన్ ఇండియా ఎందుకు చేయకూడదు? రఫాల్ తీసుకొచ్చినప్పుడు మనం దాంట్లో 72 కాంట్రాక్టులు పెట్టాం లోకలైజేషన్ కోసం. మీరు తయారు చేసుకోండి ఫ్రాన్స్లో, కానీ మా దగ్గర నుంచి ఈ పార్ట్స్ తీసుకెళ్ళాలి. మీరు ఇంత విలువైన తీసుకొని వెళ్తేనే మేము కాంట్రాక్ట్ సైన్ చేస్తాం. దానికి మీరు ఇండియన్ కంపెనీస్తో టైఅప్ చేయండి. చిన్న చిన్న పార్ట్స్ ఉండొచ్చు, కానీ వాల్యూ వైజ్ మీరు చూసుకోవాలి. లేకుంటే ఒక టైఅప్ పెట్టుకోండి, వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, కానీ మేక్ ఇన్ ఇండియా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ రఫాల్ భారతదేశంలో తయారవుతుంది. సో ఇది మన దగ్గర డిఫెన్స్, ఎందుకంటే మనం డిఫెన్స్ మీద చాలా ఖర్చు పెడతాం. ఇప్పుడు డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ అన్నీ మన దగ్గర నడుస్తుంది. కానీ దానికి ఏం కావాలి? ఒక పుష్ కావాలి. ఎవరో వెనక నుంచి చెప్పాలి, నేను ఉన్నాను, భయపడకండి, చేయండి, వీల్ సపోర్ట్ యూ. అది మోదీ గవర్నమెంట్ చేశారు. ఒకవైపు అది చూస్తే మనం సెక్యూరిటీ వైజ్ నక్సల్ మూమెంట్ని అరికడతానని చెప్పి మన్మోహన్ సింగ్ గారి టైంలో చెప్పింది నడవలేదు. అప్పుడు ఆయన చిదంబరం అన్నారు, మనం ఏం చేయలేము నక్సల్ ఫోర్సెస్ని. అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారు, ఓకే ఏప్రిల్ లోపల ఫినిష్ చేసేస్తానని చెప్పేసి. జరిగింది కూడా. ఇప్పుడు నక్సలిజం అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు నథింగ్ అయిపోయారు. అందరు సరెండర్ చేశారు, మేజర్ లీడర్స్ అందరు. కశ్మీర్ వైపు ఒకటిగా ఒక టైంలో అక్కడి నుంచి పండితుని తెరిమి కొట్టిన వాళ్ళు వీళ్ళు. అక్కడ ప్రతి ఫ్రైడ్ రైస్ ప్రవేశ తర్వాత రాళ్ళు విసురుతారు. ఆర్మీ ఆపరేషన్ నడుస్తే దాన్ని గేరో చేస్తారు, ఆర్మీని రాళ్ళు విసురుతారు. అగే ఏ రోజు డిమానిటైజేషన్ జరిగిందో ఆ రోజు నుంచి అక్కడ రాళ్ళు కొట్టడం మంది అయిపోయింది. కర్రలు కొట్టడానికి రాళ్ళు కొట్టడానికి డబ్బులు లేవు కదండి. డబ్బులు కాదు, అది కూడా ఫేక్ నోట్స్. అదే ఆ ఫేక్ నోట్స్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫేక్ నోట్స్ బంద్ అయిపోయాయి. దాని మీద వాళ్ళు పాకిస్తాన్ స్పెండ్ చేసిన దానికి వాళ్ళు నష్టపోయారు. అది కాకుండా జమ్మూ కాశ్మీర్లో ఛాలెంజ్ చేశారు వీళ్ళందరూ. ముఫ్తీ మొహమ్మద్ వాళ్ళ కొడుకు కూతురు మెహబూబా ముఫ్తీ అన్నది, మీరు ఆర్టికల్ 370 తీసేస్తే ఇక్కడ రక్తం ఏరులై పారుతుంది. ఏమైందండి? తీసారు కదా 370, ఏమైనా జరిగిందా? ఇదేంటంటే వీళ్ళు ఒక భయం క్రియేట్ చేశారు, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మీరు చేయలేరు కాశ్మీర్లో. దో ప్రధాన్ దో నిషాన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. ఇప్పుడు దో ప్రధాన్ లేదు, దో నిషాన్ లేదు, ఒకటే ప్రధాన్, ఒకటే నిషాన్. ఓకే, వెరీ క్లియర్ మెసేజ్. మనంతా చాలా గొడవ చేశారు వీళ్ళు అది ఇది అని చెప్పేసి. అదే మనం చాలా మటుకు నియమాలు చూసాం. ట్రిపుల్ తలాక్ తీసేశారు. అప్పుడేమన్నారు, ఓ మా ముస్లిం పర్సనల్ అతను. మహిళలు అప్రిషియేట్ చేశారు, దాన్ని క్రిమినలైజ్ చేశారు ట్రిపుల్ తలాక్. అది తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలన్నారు, ఇప్పుడు తీసుకొస్తారు. అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఓ ఎంత పెద్ద గొడవ. ఓవైసీ నుంచి వీళ్ళందరూ రోడ్ల మీద దిగి ప్రొసెషన్లు అది ఇది. గవర్నమెంట్ పట్టించుకోలేదు. ముస్లిమ్స్ని కూడా తీసుకురావాలంట. పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ని మనం తీసుకురావాలంట ఇక్కడికి, భారతదేశానికి. బంగ్లాదేశ్ ఉన్న ముస్లిమ్స్ ఇక్కడ వాళ్ళకు దేశం ఇచ్చామయ్యా. దేశాలు 2 దేశాలు అయిపోయి, ఒకటే ఉండే ముందు 2 దేశాలు అయిపోయినాయి. ఆ టైంలో మీరే ఓటేశారు కదా 90% మంది, 98% మంది ఓటేశారు మాకు సపరేట్ ముస్లిం కంట్రీ కావాలని. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉండిపోయారు? మీరు ఓటేస్తే అక్కడికి వెళ్ళాలి కదా. మీరు ఓటు వేయకపోతే పాకిస్తాన్ క్రియేట్ కాకుంటుండే. మీరు ఓటేశారు, మళ్ళీ ఇక్కడ ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న హిందువుల్ని, జైన్స్ని, క్రిస్టియన్స్ని, పార్సీస్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళ మీద 14% ఉండే హిందువులు 1%కి వచ్చింది సార్. ఇప్పుడు నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ అని చెప్పి అప్పుడున్న ప్రధానమంత్రి, ఇప్పుడు మన నెహ్రూ గారు కలిసి ఒక ఒప్పందం చేశారు ఇండిపెండెన్స్ తర్వాత. మా దేశంలో ఉన్న మైనారిటీస్ మేము కాపాడుకుంటామని. పాకిస్తాన్ చేయలేదు, మనం చేసాం. ఇక్కడ ముస్లిం పాపులేషన్ పెరిగింది, పాకిస్తాన్లో హిందూ పాపులేషన్ 0 అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకు? సో అక్కడ ఆ టైంలో ఒక పెద్ద మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి హిందువులు అక్కడ వాళ్ళు అత్యాచారాలు తట్టుకోలేక ఇక్కడికి వస్తే మనం వాళ్ళని స్వాగతించాలి, మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పిన మనిషి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇదే కాంగ్రెస్ పార్టీ గాంధీ గారు చెప్పిన అన్ని మాటలు అది గాంధీ 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 అంటారు. ఎందుకంటే ఈ గాంధీ గారు చెప్పిన ఈ మాటని వాళ్ళు సపోర్ట్ చేయలేదు అప్పుడు సిఏఏ తీసుకొచ్చినప్పుడు.
బంగ్లాదేశ్ నుంచి కోటి మంది ఆల్మోస్ట్ 1 crore మతువా కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు ఇటువైపు, హిందూస్ వాళ్ళు. వాళ్ళకి మీరు సిటిజన్షిప్ ఇవ్వలేదు. కానీ బంగ్లాదేశ్ నుంచి దూరం వచ్చిన ముస్లిమ్స్కి మీరు ముషీదాబాద్, మాల్డా ఏరియాలో మొత్తం సిటిజన్షిప్ ఇచ్చారు. కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు, దానికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు చేశారు, తర్వాత మమతా బెనర్జీ కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళని ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తున్నారు మళ్ళీ. కానీ అన్ని దొంగ సర్టిఫికెట్లు, దొంగ బర్త్ సర్టిఫికెట్లు, ఎస్ఎస్సి సర్టిఫికెట్లు, అన్ని మాధ్యమిక సర్టిఫికెట్ అన్ని తయారు చేసి ఇస్తాం. ఒక ఇండస్ట్రీ ఉండే అక్కడ. తర్వాత కదా ఆధార్ వచ్చి, ఆధార్ కూడా స్టార్ట్ అయింది. దానికోసం ఎలక్షన్ కమిషన్ అన్నారు వీ వోంట్ రికగ్నైజ్ ఆధార్, ఎందుకంటే ఫేక్. బెంగాల్లోన మోర్ దెన్ 40% ఆధార్ ఫేక్. సో మోదీ గారు తీసుకొచ్చిన ఒక్కొక్క మార్పు చూడండి. ఒకటి పొలిటికల్ ఉండొచ్చు, ఒకటి ఇండస్ట్రియల్ ఉండొచ్చు, అండ్ డెఫినెట్లీ ఇటువైపు చూస్తే మీరు మహిళల కోసం, ప్రజల కోసం, వాళ్ళ బాటమ్ లెవెల్ సొసైటీ. టాయిలెట్ కట్టినప్పుడు అందరు నవ్వారు. ఇదే ప్రధానమంత్రి పని ఆ టాయిలెట్ కట్టడం. స్వచ్ఛ భారత్ చేసిన ప్రధానమంత్రి పని జాడు కొట్టడం. ఒక కల్చర్ క్రియేట్ చేశారు. మహిళలు పొద్దున్న లేచి ఎక్కడికో వెళ్తుండే టాయిలెట్ కోసం, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో టాయిలెట్ కట్టించారు. నేనంతే 100% సక్సెస్ అని చెప్పట్లేదు, కానీ చాలా మటుకు మార్పులు ఒక ఇనిషియేషన్ మొదలైంది కదా. తర్వాత మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు, గవర్నమెంట్ మెయింటైన్ చేయలేరు. ఓకే, ఇండివిజువల్ హౌస్ ఓనర్ మెయింటైన్ చేయాలి. అరే మోదీ గారు వచ్చి మళ్ళీ మా టాయిలెట్ కడగాలంటే కాదు కదా, అది మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 80 to 90% ఇప్పుడు కూడా ఉంది, బాగానే నడుస్తుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది దాంట్లో కూడా. నీళ్ళు లేదు, సప్లై, వాటర్ సప్లై లేదు కొన్ని ఏరియాస్లో, అదన్నీ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ప్రతి దాంట్లో చూడండి, ఈవెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కూడా ఫండింగ్ అక్కడ కూడా చాలా మటుకు వచ్చింది. కానీ కనెక్టివిటీ టు ద నార్త్ ఈస్ట్, అది ఉడాన్ ప్రోగ్రామ్ కానీ, ఇప్పుడు చెప్పిన రైల్వే ట్రాక్స్ కానీ, అది చాలా మటుకు మార్పులు వచ్చినాయి నార్త్ ఈస్ట్ వైపు. ఇంకొక పెద్ద చేంజ్ వచ్చింది, గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ. దానికన్నా ముందు స్టేట్ గవర్నమెంట్ ఏదో ట్యాక్స్లు వేసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదేదో ట్యాక్స్లు వేసుకుంటారు, ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ 4 అంటారు, అక్కడ 5 అంటాడు, ఇక్కడ 6 అంటాడు, మళ్ళీ అన్ని కలిపి 24% వస్తుంది. ఏంట్రా ఇదని చెప్పి తర్వాత గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చారు. జిఎస్టీతోనే మొత్తం కన్సాలిడేట్ అయిపోయింది ట్యాక్స్. ఒకటి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ సపరేట్ చేశారు. జిఎస్టీ కలెక్షన్తో ఫస్ట్ మీకు గుర్తుంటుంది 40,000, 50,000 కోట్లు వస్తుండే కలెక్షన్ పర్ మంత్. ఇప్పుడు అది 2 లక్షల కోట్లు ప్లస్ అయింది. ప్రతి కంపెనీ జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు. ముందు మన దగ్గర కొన్ని ఏరియాస్కి వెళ్తే, ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా కొనాలంటే, పైపులు కొనాలంటే, లేకుంటే ఇంకేదైనా కొనాలంటే వాళ్ళు అంటారు బిల్లు రాసిస్తారు, ఎస్టిమేట్ అని రాసిస్తారు, బిల్లు ఉండవు దానికి. ఇప్పుడు ఎవరున్నా కానీ జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలి వాళ్ళకి. దానికోసం దాంతో ఏమైంది, ట్యాక్స్ బ్రాకెట్లో బయట ఉన్న వాళ్ళు కూడా సడన్లీ ట్యాక్స్కి వచ్చేసారు. సడన్లీ వాళ్ళకి తెలిసిపోయింది, అరే ఈ రాణిగంజ్లో ఉన్న షాప్లో ప్రతి నెల 30 లక్షల బిజినెస్ నడుస్తుంది, ఇప్పుడు దాకా ట్యాక్స్ కట్టలేదు వాడు, ఇప్పుడు ట్యాక్స్ వేస్తున్నారు వాళ్ళ మీద. సో ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ కూడా ఎక్స్పాండ్ అయింది జిఎస్టీతో పాటు. ట్రాకింగ్ ఈజీగా అయిపోయింది, మొత్తం ఏఐ కానీ ఐటీ రిలేటెడ్ దాని నుంచి ట్రాక్ చేస్తున్నారు వీళ్ళందరినీ. సో మనం అప్పుడు కంప్లైంట్ చేస్తుంటాం మిడిల్ క్లాస్, అరే సాలరీడ్ ఎంప్లాయీస్, అరే మా ట్యాక్స్ కట్ అవుతుంది, వాడు చూడు మర్సిడీస్లో తిరుగుతున్నాడు, ఫార్మర్ అంట వాడు ట్యాక్స్ కట్టట్లేదని. మన ట్యాక్స్ బేస్ ఎక్స్పాండ్ చేయాల్సింది. ఇప్పుడు మొన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఫార్మర్స్ని పట్టుకున్నారు, 320 ఫార్మర్స్ని. ఒక్కొక్కడు 50 లక్షల నుంచి 300 కోట్ల దాకా ఎగ్జంప్షన్ అడిగారు. వీఆర్ ఫార్మర్స్ అంట వీళ్ళు. ల్యాండ్ అమ్ముకున్నారు, డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బుల్ని ఏం చేయకుండా తెలియకుండా వాళ్ళు మాకు ఫార్మింగ్ లా కింద మాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్తున్నారు, పట్టుకున్నారు వాళ్ళని. సో ప్రతి చోట ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉందో దాన్ని ప్లగ్ చేస్తున్నారు మోదీ గవర్నమెంట్. ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ 55 కోట్ల భారత్ ప్రజలకి ఇప్పుడు, అంటే అబౌట్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఆ పాపులేషన్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. లేటెస్ట్ ఇస్ వెస్ట్ బెంగాల్, అక్కడ మేడం అన్నారు నేను ఇంప్లిమెంట్ చేయను అని చెప్పింది. ఇప్పుడు సువేందు అధికారి గవర్నమెంట్ రాగానే అక్కడ కూడా మొదలైపోయింది. అగైన్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, ఎందుకంటే మన దగ్గర కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మనీ మేకింగ్ బిజినెస్లో ఉంటారు, వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా డిఫికల్ట్. వాళ్ళు ఏమంటారు మేము పెట్టుబడి పెట్టినాం, మాకు డబ్బులు రావాలా కదా అంటారు. కొంతమంది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, కొంత షేర్ మార్కెట్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు అంటారు మేము పర్ఫామ్ చేయకపోతే మా షేర్ హోల్డర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారు, మా షేర్ని వాల్యూ తగ్గిపోతుంది. కానీ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, మోదీ గవర్నమెంట్ కూడా తెలుసుకున్నారు అది. మన దగ్గర హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ చాలా తక్కువ. సో గవర్నమెంట్ వైపు నుంచి వచ్చిన ఆయుష్మాన్ భారత్, జన ఔషధి కేంద్రాలు,
కర్ణాటక లాంటి ప్లేస్లో సిద్ధరామయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో జన ఔషధి కేంద్రం పెట్టనీయలేదు. ఎందుకు? ప్రైవేట్ డ్రగ్ మాఫియా అండి, చాలా పవర్ఫుల్ ఫార్మసీ. ఇప్పుడే కదా మనకు డిస్కౌంట్లు, ముందు ఇదే డిస్కౌంట్ మనకి ఇవ్వకపోతుండే. అవును. ఇప్పుడు నేను తీసుకుంటున్న మెడిసిన్కి, జనరిక్ మెడిసిన్కి యాక్చువల్ మార్కెట్ రేట్ 380 రూపాయలు ఒక స్ట్రిప్కి, నాకు 110కి వస్తుంది ఇప్పుడు జనరిక్. అంటే ప్రాఫిట్ మార్జిన్ అంత హెవీ ఉందన్నమాట. దాన్ని కూడా జన ఔషధి కేంద్రం నుంచి ప్రధానమంత్రి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ యంగ్స్టర్స్కి. ప్రధానమంత్రి కౌశల్ యోజన అగైన్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, ఎందుకంటే ఫండ్ స్టేట్ గవర్నమెంట్ అక్రాస్ ది కంట్రీ సార్. ఇంకోటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ఈ స్టార్ట్అప్ సోషల్ సైన్సెస్ కోసం 6 ఇన్స్టిట్యూట్స్ పెడితే ఒకటి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో వచ్చింది. ఈవెన్ రిసెర్చ్ కోసం ఎక్స్క్లూజివ్. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మా ఇంటి దగ్గర అల్లు ఒకటి ఉండే, దాని సంగతి క్లోజ్ అయింది అనుకుంటాను. అది వాడి దగ్గర వెళ్ళి అడిగాను ఒకటి, ఏమైందంటే చాలా బాగా నడుస్తుండే కదా ముందంటే. అదేంటి, అక్కడ ఏ అబ్బాయి అమ్మాయి అని ఆధార్ కార్డు తీసుకొచ్చి కోర్సులో జాయిన్ కావచ్చు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా చాలా కోర్సులు ఉన్నాయి. ప్లంబింగ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రీషియన్ స్టిచ్చింగ్ ఉంది, ఎయిర్ కండిషనింగ్ ఉంది, అన్నీ నేర్పిస్తారు. కానీ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు ఫండ్స్ అని. స్టేట్ గవర్నమెంట్ ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదంటారు. ఎందుకు ఇవ్వలేదు? మీరు ఆడిట్ చేయలేదు, మీకు ఇచ్చిన డబ్బులు మీరు ఆడిట్ చేయలేదు, దానికోసం మీకు ఫండ్స్ రాదు. ఇక్కడ ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ప్రధానమంత్రి ఆఫీస్ రివ్యూ చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మార్పు. ఇదివరకు ఎడారి దొంగల్ని చక్రవర్తులను చదువుకున్నాం, ఇప్పుడు అసలు చక్రవర్తులు ఎవరు, దొంగలు ఎవరు, అసలు చరిత్ర బయటకు వచ్చింది. కరెక్ట్. ఇట్లాంటి ఒక మోదీ గవర్నమెంట్ తీసుకుంటే నేను ఎప్పుడు చెప్తుంటాను బీజేపీ లీడర్స్ దగ్గర, 75 నుంచి 80 స్కీములు ఉన్నాయి, మేజర్ స్కీమ్స్. మీరు దాన్ని ఒకసారి అనలైజ్ చేసి ప్రజల దగ్గర తీసుకెళ్ళండి, చెప్పండి. చెప్తున్న వాసుదేవన్ గారు, ప్రతి భారతీయ పౌరుడికి, ప్రతి సిటిజన్కి ఒక ఇంపాక్ట్ ఉంది మోదీ గవర్నమెంట్ దగ్గర నుంచి. నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ నుంచి వచ్చి కామారెడ్డికి వెళ్ళి కలెక్టర్ దగ్గర అడిగారు, ఇక్కడ రేషన్ షాప్లో మోదీ గారి ఫోటో ఎందుకు లేని. అప్పుడు తెలిసింది అక్కడ ఇచ్చే 2 రూపాయల బియ్యంలో చర్లపల్లి కానీ సనత్ నగర్ FCA గోడ నుంచి బయటకు వచ్చిన 31 నుంచి 32 రూపాయల కిలో, 2 రూపాయలకి అమ్ముతున్న దాంట్లో 27 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. 108 అంబులెన్స్ది పెద్ద అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు, కానీ దాని మీద మోదీ గారి ఫోటో లేదు. బీజేపీలు అడగట్లేదు కూడా. వాళ్ళు పెట్టాలి ఢిల్లీ ఫోటో. మా గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ అని రాస్తుంది, నాకు ఆ స్టిక్కర్ వద్దు, నేషనల్ హెల్త్ మిషన్ బదులు మోదీ గారి ఫోటో పెడతాం మేము. పెట్టట్లేదు. రేవంత్ రెడ్డి గారి ఫోటో, దానికన్నా ముందు కేసీఆర్ గారి ఫోటో. సో నేనేమంటున్నానంటే ప్రతి స్కీమ్లో మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. సరే, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో కూడా స్కీమ్ ఉండే, అప్పుడు కూడా సబ్సిడైజ్ రైస్ ఉండే, లేదని చెప్పట్లేదు. ఇప్పుడు కోవిడ్ తర్వాత వాసుదేవన్ గారు మీకు గుర్తుంటుంది, కోవిడ్ టైంలోనే మొదలైంది ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూషన్, గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషన్. అంటే అక్కడ వీట్ ఉంటే ఇక్కడ రైస్, నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు 80 కోట్ల మందికి ఇప్పుడు కూడా ఫ్రీగా బియ్యం కానీ గోధుమలు కానీ ఇస్తున్నారు, వీట్ ఆర్ రైస్. 80 కోట్ల మందికి. భారతదేశం పాపులేషన్ 140 కోట్లు, అందులో 80 కోట్లు. ఆలోచించండి ఏ దేశంలో చేస్తున్నారండి ఇది. అప్పుడు అన్నారు ఈ కోవిడ్ తర్వాత మోదీ గారు బంద్ చేసేస్తారు, దుకాణం బంద్ చేసేస్తారండి. ఇస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ప్రతి సంవత్సరం మన ఏం చెప్తారు, కలెక్ట్ చేస్తున్న ప్రోడక్ట్స్ అంటే మనం రైస్ కానీ వీట్ కానీ చాలా ఎక్కువ ఉంది. FCA గోడౌన్స్ నిండిపోతున్నాయి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది, చాలా పండుతున్నారు వీళ్ళు, ప్రొడక్టివిటీ పెరిగింది. సో న్యాచురలీ గోడౌన్లో ఎలుకలు తినే బదులు మనుషులు తినండి అని చెప్పి ఒకసారి సుప్రీంకోర్టు కూడా చెప్పారు. అదే చేస్తున్నారు. సో ఇవ్వండి ఆ డబ్బులు, వాళ్ళు ఫుడ్ మీద ఖర్చు పెట్టే డబ్బులు, ఆ బియ్యం కొనడానికి ఖర్చు పెట్టే డబ్బులు, అది వాళ్ళు సేవ్ చేసుకొని ఇంకే దానికని వాడుకుంటారు ప్రజలు. సో ఒక 12 సంవత్సరాల్లో మోదీ గారు ఒక రిపోర్ట్ కార్డు బహుశా ఆయన ప్రెజెంట్ ప్రోగ్రెస్ కార్డు, ఓవరాల్గా ఆయన ప్రోగ్రెస్ కార్డు మీద సురేష్ కుచట్ల గారు మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఏదైనా ఎలిమెంట్ ఆయన మిస్ అయ్యారా, లేకపోతే ఆయన మిస్ అవటం అని కాదు, ఇంత పెద్ద వ్యవస్థలో 140 కోట్ల జనాభాకి సంబంధించి అడ్రస్ చేసే అంశాల్లో లోటుపాట్లు ఉంటాయి. మేజర్గా మీకు కనిపించిన లోటు కానీ లేకపోతే ఒక డిస్క్రిపెన్సీ కానీ ఏమన్నా మీరు చెప్పగలరా? ఒకటి మన్రేగా స్కీమ్ ఒకటి ఉండే, పెద్ద ఫ్రాడ్ జరిగేది దాంట్లో. అంటే మట్టి ఇక్కడిని తీసి అక్కడ వేస్తారు, మళ్ళీ రేపు పొద్దున అదే మట్టి తీసి ఇక్కడ వేస్తారు, దీని రెండింటికి డబ్బులు వస్తాయి. వాల్యూ క్రియేట్ కావట్లేదు, క్యాపిటల్ వాల్యూ క్రియేట్ కావట్లేదు, అసెట్ వాల్యూ లేదు.
ఒక చెరువు, ఒక ఊరు బయట ఒక చెరువు ఉంది, దాంట్లో మొత్తం మట్టి ఇసుక అంతా వచ్చేసి అక్కడ నీళ్లు ఉండట్లేదు, పూడికి తీయాలి. అది వాల్యూ క్రియేట్ అవుతుంది. దానికోసం ఇప్పుడు స్కీమ్ మార్చారు, జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అక్కడున్న కాంట్రాక్టర్ మీద వాళ్ళ మీద నిఘా కంప్లీట్గా బయోమెట్రిక్ అటెండెన్స్ పెడుతున్నారు జియో ట్యాగింగ్తో. సో దట్ యాక్చువల్ ప్రజలకి 100-125 రోజులు ఎప్పుడైనా ఉంటుంది. దాని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ అండ్ రాహుల్ గాంధీ. ఎందుకు? దాంట్లో వీళ్ళ కమిషన్ వస్తుంది, వీళ్ళ లోకల్ లీడర్స్ కొట్టేస్తారు డబ్బులని. అది ఆపేశారు మోదీ గవర్నమెంట్. స్కిల్ డెవలప్మెంట్ చెప్పాను చూడండి, దానికి రివ్యూ కావాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాజవాన్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేస్తారు, చాలా మటుకు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. హెల్త్ తీసుకోండి మీరు, హెల్త్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే డబ్బుల్లో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ నుంచి వచ్చే నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్కి వచ్చే ప్రాజెక్టులకి ఇప్పుడు జీతం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ నర్సులకి, డాక్టర్లకి. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నా దగ్గర మన ఊర్ల నుంచి. చాలామంది నాకు మెసేజ్ పంపిస్తున్నాడు, సురేష్ గారు మాకు 3 నెలల నుంచి జీతం లేదు. ఏమనంటే మోదీ గారు డబ్బులు పంపించలేదంటారు. మోదీ గారు పంపించారు, కానీ మీరు లాస్ట్ పంపించిన దానికి ఆడిట్ చేయలేదే. ఆడిట్ చేయకుండా ఏ గవర్నమెంట్ డబ్బులు మీకు రావు. సిఏజీ రేపు సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకుంటారు, మీరు ఎట్లా ఇచ్చారు డబ్బులు వితౌట్ ఆడిట్. ఇట్లా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఆయుష్ మినిస్ట్రీ కింద ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డబ్బులు వస్తున్నాయి కానీ దాన్ని యూజ్ చేసుకుంటారు ఇంకో దానికోసం యూజ్ చేసుకుంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఫైనల్ బెనిఫిషరీ అన్నిటికంటే లోవెస్ట్ లెవెల్లో ఆయన అనుకుంటాడు మోదీ గారు డబ్బులు ఇవ్వట్లేదు. అదే చెప్తారు కదా ఇక్కడ వాళ్ళు, మోదీ గారు డబ్బులు ఇవ్వట్లేదు. ఆయనకు తెలియదు మేము మన ఆర్గ్యూ చేస్తున్నట్ల దట్ దానికి ఆడిట్ చేయలేదు, వాళ్ళకి అదంతా తెలియదు, వాళ్ళ పేదోళ్ళకి పాపం. వాడికి హెల్త్ కావాలి, వాడు అక్కడ వెళ్ళినప్పుడు లేదమ్మా ఏం లేదు, మందులు లేవు ఇవాళ. ఏమైంది? మోదీ గారు డబ్బులు ఇవ్వట్లేదు. స్కిల్ డెవలప్మెంట్ కూడా అంతే, స్కిల్ డెవలప్మెంట్ ఆపేసాం ట్రైనింగ్, ఎందుకు? మోదీ గారు డబ్బులు ఇవ్వట్లేదు. మనం చేయాల్సింది చేయాలి కదా. అది కాదు నేను చెప్తాను, కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నానండి, ఇక్కడున్న పొలిటికల్ పార్టీస్, అది కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా మీరు ప్రశ్నించాలి. స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ని అడగాలి, మీరెందుకు ఆడిట్ చేయలేదు, మీరెందుకు ఆడిట్ రిపోర్ట్స్ పంపించట్లేదు, బిఫోర్ 31st March మీరు పంపించాలి. ఎందుకు పంపించలేదు? సో దట్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మీకు డబ్బులు ఉంటుంది. మీరు సెటిల్ చేయట్లేదు, మీ అకౌంట్స్ సెటిల్ చేయకుండా డబ్బులు రావు. అది ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్లీ బీజేపీ వాళ్ళు చేయాలి. అది ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వెళ్ళి అడగాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, ఎందుకు అవట్లేదు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఇక్కడ మీరు మన కరీంనగర్ వైపు, సిద్దిపేట వైపు, ఆదిలాబాద్ వైపు చాలా ప్లేసెస్లో మెడిసిన్స్ కూడా లేవు. ఏమనంటే మోదీ గారు ఇవ్వలేదు. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు మనం అర్బన్ సెట్టింగ్లో కూర్చొని చాలా మటుకు మనం రివ్యూ చేసుకోవచ్చు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంట స్కూల్లో పెట్టారు. ఓకే, అట్లా మీరు చెప్పించండి, చాలా మటుకు స్కూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని ఇంప్లిమెంటేషన్ ఏ లెవెల్ దాకా వచ్చిందో అన్నిటికీ ఢిల్లీ నుంచి మానిటర్ చేయలేరు. ద మానిటరింగ్ షుడ్ బి అట్ ద స్టేట్ లెవెల్ ఆల్సో. అండ్ మానిటరింగ్ మనలాంటి ప్రజలు కూడా మానిటర్ చేయాలి. దాన్ని సోషల్ ఆడిట్ మన ప్రజలు కూడా వెళ్ళాలి, ప్రజలు కూడా వెళ్ళి చెప్పాలి. చాలామంది రిటైర్ అయిన మంది సీనియర్ ఆఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళు ఒక గ్రూప్ ఫామ్ చేసి మేము ఇది ఆడిట్ చేస్తాం, మేము వెళ్ళి అడుగుతాం, మేము ఆర్టీఐ చేస్తాం దీని మీద, మాకు తెలియాలి డబ్బులు ఎక్కడ పోయిందని. అప్పుడు వీళ్ళకు ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఆ భయం అనేది లేదు. మనం చూసుంటారు, మనకు హైదరాబాద్ మెట్రో వాటర్ అయిన పట్టుకున్నారు 400 కోట్లతో. ఆలోచించండి, వీళ్ళకి డబ్బులు సంపాదించడంలో ఉన్నారు వీళ్ళు. మేము పైకి వెళ్ళాడు తీసుకెళ్తారా ఇదంతా? నాకు అర్థం కాదు. సో మన వైపు నుంచి యాజ్ ఎ కన్సర్న్ సిటిజన్ అందరినీ మోదీ గారిని తిట్టక్కర్లేదు, అన్నిటికీ రేవంత్ రెడ్డి గారిని తిట్టక్కర్లేదు. మీరేం చేశారు? యు ఆర్ ఆల్సో కన్సర్న్ సిటిజన్, మీరు కూడా ఫాలోఅప్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ 12 సంవత్సరాల్లో మోదీ గారు చేసిన దానికి ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ రాబోతుంది 2029లో. ఆ ఎలక్షన్ ముందు డెఫినెట్గా ఇప్పుడున్న ప్రాజెక్ట్స్కి ఒక క్లోజర్ రావాల్సి వస్తుంది. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది చేయాలి, మోదీ గారు చేయాలి. ఎందుకంటే ప్రజలు కూడా తెలియాలి ఏం జరిగింది, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇక్కడ తప్పులు జరిగినాయి లేకపోతే ఇక్కడ పొరపాటు జరిగినాయి, సరిదిద్దుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. 12 ఏళ్ళు అంటే సామాన్యమైన వ్యవధి కాదు, కాల వ్యవధి కాదు. నిజంగా ట్రాన్స్ఫర్మేషన్. ఒక ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రిగా ఆయన ఎదిగిన తర్వాత ప్రధానమంత్రిగా పరిపూర్ణంగా తన విధుల్ని, బాధ్యతల్ని నిర్వర్తిస్తూ రావటం, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలని అధిగమించడంతో పాటు, దాంట్లో దౌర్జన్యతను ప్రదర్శించడంతో పాటు దేశీయంగా ఎదురవుతున్న సవాళ్ళని కూడా అడ్రస్ చేయటం, అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్
రెండింటినీ రెండు కళ్ళులాగా చూస్తూ ఆయన ముందుకు తీసుకువెళ్ళిన తీరు మీద ఈరోజు మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అకౌంటబిలిటీ ఫ్యాక్టర్ని మోదీ చాలా బలంగా నాటారు దేశంలో. మనం ఏది చేస్తున్నామో దానికి మన బాధ్యత ఉంటుంది, ఇది హక్కులాగా దాన్ని ఫీల్ కామాకండి, బాధ్యతగా తీసుకోండి అని. సో న్యాచురల్గా పెరిగింది. సురేష్ కొచట్ల గారు చెప్పినట్టు ఆ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆంబిట్లోకి చాలామంది వచ్చేసారు. సో ఆదాయం పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. లోటుపాట్లు అంటారా, మనకి మమతా బెనర్జీలు ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఉంటాయి, వాళ్ళు ఉంటారు కూడా. బట్ అప్పుడే అలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడే మన పర్ఫార్మెన్స్ చూపించగలిగితే వాళ్ళు ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారో అంతర్జాతీయంగా, ఆవిడ బంగ్లాదేశ్ కోసం ఆవిడ చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాయో అలాంటివన్నీ బయటపడతాయి. నిజాలు ప్రజలకు తెలుస్తాయి. ఆ నిజాల్ని జనాలకి తెలియచెప్పే కార్యక్రమం నరేంద్ర మోడీ చేస్తున్నారనేది సురేష్ కొచట్ల గారి కంక్లూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.